హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీ అందరితో మా మదురై మరియు రామేశ్వరం ట్రిప్ అనేది ఎలా జరిగిందో మీ అందరికీ నేను చెప్తానండి. అండ్ ఎలా అయితే మీరు ఐటినరీ ప్లాన్ చేసుకోవాలో మదురై కానీ లేకపోతే రామేశ్వరం కానీ వెళ్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను చెప్తున్నది మదురై నుండి నేను స్టార్ట్ చేస్తానండి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే రామేశ్వరం వెళ్ళడానికి చాలా తక్కువ అండ్ లిమిటెడ్ ట్రైన్స్ అనేవి ఉంటాయన్నమాట. డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళడానికి ఇన్ కేస్ డైరెక్ట్ రామేశ్వరం వెళ్ళాలంటే మీరు తీసుకునే ట్రైన్ వచ్చేసి మండపంకి చూసుకోవాలండి. అక్కడికి కనుక మీకు ట్రైన్స్ ఉంటే సరే, లేదు అంటే మాత్రం మీరు మోస్ట్లీ మదురై నుండి మీ ట్రిప్ని ప్లాన్ చేసుకోవాలండి. సో మనకి చెన్నై నుండి అయితే ట్రైన్స్ ఉన్నాయి, ఓన్లీ 2 ట్రైన్స్ ఉన్నాయి. సో అవి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన ఛానల్లో ఉన్నది. అది మీరు ఒకసారి కావాలంటే చూసుకోవచ్చు. ఇంకా అంటే అవి తప్పితే ఇంకా మీకు మిగతా మండపంకి లేవంటే మాత్రం మీరు మదురైకి వచ్చి అక్కడ నుండి కంపల్సరీ ట్రావెల్ చేయాల్సి ఉంటుందండి. సో మదురైలోని మేము వచ్చేసి 1 నైట్ మదురైలో స్టే చేసాము. సో డే 1 వచ్చేసి మేము మదురైలోని దిగిన తర్వాత నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా అంటే ట్రిప్ అంతా అయిందని. సో ఫస్ట్ డే 1 మదురైలో అంటే ట్రైన్ ద్వారానే మేము వెళ్ళాము ఓవర్ నైట్ అనమాట. సో నైట్ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ అరౌండ్ 10 o'clock అలా మదురైలో దిగిపోయామండి. దిగిపోయిన తర్వాత మేము హోటల్ బుక్ చేసుకున్నది అది మేము అరౌండ్ అంటే 10 o'clock స్టేషన్ నుండి దిగిన తర్వాత అక్కడ నుండి డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోయాము. హోటల్ వచ్చేసి సిఆర్ రివేరియా అనేసి అక్కడ బుక్ చేసుకున్నామండి మదురైలో. సో అది మనకి సిటీ నుండి ఒక 4 kilometers అలా ఉంటుందండి. అండ్ హోటల్ యొక్క నేను మళ్ళీ వీడియోస్ అవి సెపరేట్గా చేస్తాను. హోటల్ అయితే డీసెంట్గా ఉందండి, అందులో అది కొత్త హోటల్ కూడా అనమాట. సో మంచిగా రూమ్స్ అవి కూడా స్పేషియస్గానే ఉన్నాయి, బాగానే ఉందండి. వర్త్ ఫర్ మనీ అని నేను చెప్పగలను. దాని తర్వాత అక్కడ మేము అరౌండ్ 11:30కి అట్లా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత మేము మదురై టెంపుల్కి దర్శనం కోసం అనేసి ఇంకా బయలుదేరామండి. అంటే కొంతమందిని కనుక్కుంటే టెంపుల్ ఆ టైంకి మూసేస్తారన్నట్టు అన్నారు. బట్ అలా ఏం కాదండి, అరౌండ్ 1 o'clock వరకు మనకి ఇది టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది. సో అదేమి మనకి ఇష్యూ ఉండదన్నమాట. సో మేము వెళ్ళి ఫస్ట్ అక్కడ మీకు ఫ్రీ దర్శన్స్ ఉంటాయి. అలానే మీకు ఇన్ కేస్ 100 rupees 200 rupees టికెట్స్ కూడా దర్శనం టికెట్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ తీసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. సో మీకు అలా కావాలంటే అలా కూడా తీసుకుని వెళ్ళొచ్చండి. అండ్ రష్ మేము వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువే ఉన్నారు. ఇంకా అందు గురించి అనేసి మేము 100 rupees టికెట్స్ తీసుకుని వెళ్ళిపోయాము దర్శనంకి. అండ్ ఈవినింగ్ వచ్చేసి నాకు కొంచెం వర్క్ ఉండింది. సో ఇంకా మళ్ళీ అంత ఎక్కువ ప్లేసెస్ అవేమి ఎక్స్ప్లోర్ చేయడం అయితే కుదరలేదండి. బట్ నైట్కి వచ్చేసి మేము అక్కడ చాలా ఫేమస్ అన్న హోటల్ ఒక గ్రూప్ ఉన్నదండి, శ్రీ సబరీస్ అని. అక్కడ వెళ్ళి మేము డిన్నర్ తినేసాము. సో అలాగా మా మదురై డే 1 అనేది ట్రిప్ అనేది బాగానే అయిపోయిందండి. సో ఒకటి నేను బాగా నోటీస్ చేసింది, మదురైలో మీరు మాత్రం క్యాబ్స్ అండ్ ఆటో స్కామ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుందండి. మీరు కనుక ర్యాపిడో, ఓలా, ఊబర్లో ఎందులో మీరు బుక్ చేసినా కూడా అక్కడ వాళ్ళు మీరు అడిషనల్ 50 rupees to 80 rupees ఎక్స్ట్రా ఇవ్వకపోతే వాళ్ళైతే అస్సలు రారండి. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కనుక అలా ఇన్ కేస్ మదురై వెళ్ళినట్టయితే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ తప్పకుండా ఫేస్ చేస్తారు. అండ్ మీరు కనుక స్టాండ్ ఆటోస్ అడిగితే మాత్రం వాళ్ళు చాలా ఎక్కువ చెప్పేస్తారండి, అది మాత్రం చూసుకోండి. అండ్ నేను మన ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టాను. ఇన్ కేస్ మీరు కనుక ఎక్స్ట్రా క్యాష్ కనుక పే చేసినట్టయితే ఓలాలో మీరు ఎలా అయితే ఆ అమౌంట్ని వెనక్కి తెచ్చుకోవచ్చు అనేది, అది కూడా ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. సో అలా మనకి డే 1 అయిపోతుందండి. డే 2 మదురైలోని డే 2 ఏంటంటే మదురై టు రామేశ్వరం ట్రావెల్ చేయాల్సింది ఉంటుంది. సో మేము ఏమనుకున్నామంటే మదురై టు రామేశ్వరం వెళ్ళడానికి చాలామందిని క్యాబ్స్ని అడిగామండి. బికాస్ మేము 4 members ఉన్నామన్నమాట. సో అడిగితే చాలామంది అంటే ఎక్కువే చెప్పారు, అరౌండ్ 15,000 13,000 అలా అని చెప్పేశారు. సో మేము ఫస్ట్ అనుకున్నాం అంటే టు అండ్ ఫ్రో మనం మదురై నుండి స్టార్ట్ అయ్యి రామేశ్వరం తీసుకెళ్ళి మళ్ళీ రామేశ్వరం నుండి బ్యాక్ అనమాట. సో మేము ఇనీషియల్గా చాలా ఎక్కువ అవుతున్నది కదా అనేసి అనుకున్నాము. బట్ తర్వాత మేము బాగా రీసెర్చ్ చేసిన తర్వాత అంటే ఒక క్యాబ్ డ్రైవర్ పరిచయం అయ్యారు. అండ్ క్యాబ్ అదంతా కూడా నీట్గా ఉందనేసి ఇంకా ఆయన అడిగితే ఆయన అరౌండ్ 10,000కి చేస్తామంటే టు అండ్ ఫ్రో మేము 10,000కి వెళ్ళేలా చూసుకున్నామండి. అంటే మదురై టు రామేశ్వరం, మళ్ళీ రామేశ్వరం నుండి రైల్వే స్టేషన్కి డ్రాప్ అనమాట. సో డే 2లో వచ్చేసి మేము చేసింది ఏంటంటే
ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మధుర మీనాక్షి టెంపుల్ అనేది దర్శనం చేసేసుకున్నాము. ఇంకా అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్ మరియమ్మన్ టెంపుల్ అనేసి ఒక టెంపుల్ ఉంది. అది కూడా చాలా ఫేమస్ అంటండి. సో అది కూడా టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత తిరుపుర కుండ్రం అని లైక్ మన సుబ్రహ్మణ్య స్వామికి 6 ఇల్లులని చెప్తారు. సో అలాగా తిరుపుర కుండ్రం అనేది మనకి తమిళనాడులో లొకేట్ అయ్యి ఉన్నదండి. సో అక్కడికి కూడా మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాము. తిరుపుర కుండ్రమే కాకుండా మనకి పళని కూడా అంతే ఫేమస్. మీరు అందరూ కూడా వినే ఉంటారు. సో తిరుపుర కుండ్రం కూడా మనకు ఒక కొండ, అంటే కొండ మీద ఉండదు, కొండలాని అంటే లైక్ ఆ టెంపుల్ లోపల మీకు చాలా మెట్లయితే ఎక్కాల్సినవి ఉంటాయండి. సో మీరు ఇన్ కేస్ పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళినట్టయితే కొంచెం చూసుకొని మాత్రం వెళ్ళండి, అదైతే నేను చెప్పగలను. చాలా మెట్లు ఎక్కాల్సినవి అయితే ఉంటాయి. అండ్ బట్ టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. లోపలన్నీ అంటే మనకి విగ్రహాలు అవన్నీ చూసినప్పుడు పాత టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ మేమైతే ఇంకా ఈ దర్శనాలన్నీ చేసేసుకుని ఇంకా మార్నింగ్ దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసామండి. తినేసిన తర్వాత అరౌండ్ 11:30కి రూమ్ చెక్అవుట్ చేసేసిన తర్వాత ఇంకా మా జర్నీ స్టార్ట్ చేసామండి. 11:30కి మేము అరౌండ్ 11:30, 11:40 టైంకి మేము మదురై నుండి స్టార్ట్ అయ్యాము రామేశ్వరంకి. సో మదురై టు మనకి రామేశ్వరం వచ్చేసి డిస్టెన్స్ 173 కిలోమీటర్స్ అండి. అండ్ అది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 2 hours 46 minutes అనేది మనకి గూగుల్లో చూపిస్తుంది. బట్ మనం మధ్యలో లైక్ లంచ్కి కానీ లేదా పిట్ స్టాప్స్ కనుక ఆగుతాం కాబట్టి సో మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా కూడా పడచ్చు. సో అందు గురించి మాకు టోటల్గా 3.5 hours మేము రీచ్ అయ్యామండి. సో మేము అక్కడికి వెళ్ళేసరికి అరౌండ్ 2:30కి అట్లా రీచ్ అయ్యామన్నమాట. రీచ్ అయిన తర్వాత ఇంకా మేము అంటే లైక్ మా మమ్మీకి ముందు బాగా లైక్ ప్లాన్ చేసుకుని ఉన్నారనమాట. మా మమ్మీ ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అయినా స్నానాలు కంప్లీట్ చేసేయాలి అనేసి అనుకున్నారు. సో ఫస్ట్ ఏం చేసామంటే మేము అక్కడికి లైక్ రామేశ్వరం రీచ్ అయ్యే మధ్యలోనే మనకు ఒక 2 places కవర్ చేసేస్తామండి. పాంబన్ బ్రిడ్జ్ అనేది అక్కడ మనం ఎక్కువసేపు నించోడానికి అయితే అవ్వదు, బికాస్ అక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుందని ఎక్కువసేపు నించోనివ్వరు. మీరు జస్ట్ అలాగా గబగబా చూసుకుని అక్కడ నుండి వెళ్ళిపోవాలండి. అండ్ ఇంకొకటి మనకి ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మ్యూజియం ఒకటి ఉంటుంది. అది చాలా బాగుంటుందండి. అందులో టికెట్ ఏమి ఉండదు, మీరు ఫ్రీ ఎంట్రీనే. అక్కడ మనకి అట్లీస్ట్ ఒక 1/2 hour పడుతుందండి. 1/2 hour to 45 minutes అలా పడుతుంది. అక్కడ మనకి ఏపీజే అబ్దుల్ కలాం ఆయన యొక్క మ్యూజియం అనమాట. ఆయన యూజ్ చేసిన డ్రెస్సెస్, తర్వాత ఆయనకు వచ్చిన చాలా రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయండి. అండ్ అంటే చాలా రకమైన ఫొటోస్ లైక్ మన డిఫరెంట్ ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్తో దిగినవి అవన్నీ కూడా మనకు అక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఆయన యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ యొక్క సర్టిఫికెట్స్ అవన్నీ ఉంటాయి. చాలా చాలా బాగుందండి అదైతే మస్సీ. అండ్ కొన్ని స్టాచ్యూస్ అయితే ఆయన పెట్టినవి మనకి కొన్ని అయితే ఒరిజినల్గానే అనిపిస్తాయి. అది మాత్రం మస్సీ ప్లేస్ అండి, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇవి కవర్ చేసేసిన తర్వాత మీరు లైక్ ఇదంతా ఆన్ ద వే టు రామేశ్వరం అనమాట. మదురై టు రామేశ్వరం వెళ్ళే మధ్యలో వస్తాయి ఇవి. దాని తర్వాత అక్కడ మీరు హోటల్ ఎప్పుడైతే రీచ్ అయిపోతారో ఇంకా అక్కడ మీరు లైక్ మీరు ఒక సెట్ ఆఫ్ లైక్ ఓల్డ్ డ్రెస్ తెచ్చుకోవడం అయితే మర్చిపోకండి. మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు అంటే పాత బట్టలు ఏమైనా కంపల్సరీగా పట్టుకుని వెళ్తే మంచిదండి. మీకు ఇన్కేస్ అక్కడ కనుక స్నానాలు చేయాలంటే. సో మా మమ్మీకి నేను చెప్పినట్టు ఆల్రెడీ మా మమ్మీ ఏమనుకున్నారంటే ఆ ముందు రోజే మనం స్నానాలన్నీ కంప్లీట్ చేసేసుకుందాము, సో దట్ నెక్స్ట్ డే ప్రశాంతంగా మనము దర్శనాలు చేసుకోవడం ఈజీ అవుతుందని. సో మేము ఏం చేసామంటే ఆ రోజు అరౌండ్ 3 o'clock అట్లా చేసి పాత బట్టలు వేసేసుకుని ఫస్ట్ మేము అక్కడ నదీ స్నానంకి వెళ్ళిపోయామండి. సముద్ర స్నానంకి వెళ్ళిపోయామండి. అక్కడ సముద్ర స్నానం చేసేసిన తర్వాత మనకు అక్కడ చాలామంది కనిపిస్తూ ఉంటారు లైక్ ఇలా వైట్ డ్రెస్ వేసుకుని ఐడి కార్డ్ చేసుకుని. సో వాళ్ళు ఏంటంటే మనకి టెంపుల్ వాళ్ళే అనమాట వాళ్ళంతా. సో వాళ్ళు ఏంటంటే చెప్తారు 22 wells అంటే 22 నుయ్యల్లో నీళ్ళు మనము ఆ నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచిది అంటారండి. సో మీరు సముద్ర స్నానం అయిపోయిన తర్వాత టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యి ఆ 22 wells ఆ 22 నుయ్యల యొక్క ఒక్కొక్క చెంబు నీళ్ళు వాళ్ళు పోస్తారు. అది మనకి అరౌండ్ 250 rupees per person పడుతుందండి. అదైన తర్వాత మళ్ళీ మనం రూమ్కి వెళ్ళిపోయి లైక్ ఎయిదర్ మీరు మళ్ళీ రూమ్కి వెళ్ళి తర్వాత వచ్చి దర్శనం చేసుకోవచ్చు, లేకపోతే అదే అంటే మీరు ఒక పెయిర్ ఆఫ్ ఎక్స్ట్రా డ్రెస్ తెచ్చుకొని టెంపుల్లోనే మనకు చేంజింగ్ రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చేంజ్ చేసేసుకొని దేవుడి దర్శనం ఫస్ట్ చేసేసుకుంటారండి. చేసేసుకున్నాక మళ్ళీ హోటల్కి వచ్చి ఒకసారి మళ్ళీ స్నానం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే
సముద్ర స్నానం అవి కూడా చేసుంటాం కాబట్టి అలాగా ఆ రోజైతే డే 1 అనేది రామేశ్వరంలో అలా జరిగిందండి. సో, అక్కడ ఇంకా రాత్రి ఇంకా నెక్స్ట్ తినేసి ఇంకా నిద్రపోయాము. డే 2 వచ్చేసి మేమేం చేసామంటే డే 2న మా పేరెంట్స్ లైక్ వారణాసి వెళ్లారండి. సో, వారణాసి వెళ్ళినప్పుడు అక్కడి నుండి తెచ్చిన గంగని ఇక్కడ అభిషేకం చేయించాలి. సో, అక్కడి నుండి తెచ్చిన గంగని ఇక్కడ శివలింగంకి ఆ గంగని ఇక్కడ ఇవ్వాలి. సో, దానికి మనకు ఒక స్పెషల్ టికెట్ ఉంటుందండి. గంగా అభిషేకం టికెట్ అని. అది మనకి 50 రూపీస్ టికెట్ అనమాట. అదొకటి తీసుకోవాలి. ఇంకా అదే కాకుండా మేము ఆల్సో స్ఫటికలింగ దర్శనంకి కూడా వెళ్ళామండి. అది 200 రూపీస్ టికెట్ ఉంటుంది మీకు. సో, మేము 4 మెంబర్స్ కాబట్టి మాకు 800 అయిందండి. ఇంకా 100 రూపీస్ దర్శనమ్స్ కూడా ఉంటాయండి. సో, మీరేంటంటే లైక్ ఇన్‌కేస్ గంగ అభిషేకం చేయించాలంటే మీరు తెచ్చుకున్న బాటిల్ ఆ గంగని వాళ్ళకి ఇచ్చేస్తారండి. ఆ టికెట్ ఇచ్చేస్తే వాళ్ళు ఆ గంగ నీళ్ళని వచ్చేసి దేవుడి మీద శివలింగం మీద పోసి వాళ్ళు అభిషేకం చేస్తారండి. సో, ఇది ప్రాసెస్ అనమాట. ఇంకొకటి ఏంటంటే లైక్ మా మమ్మీకి ఒక ఆడవాళ్ళకి ఒక పూజ అనేది ఉంటుందండి. యూజువల్లీ పీరియడ్స్ అనేవి పోయిన తర్వాత. సో, అది దానికి లైక్ ఒక 500 రూపీస్ ఛార్జ్ చేశారనమాట అక్కడ పూజారి ఆయన. సో, అదేంటంటే మీరు అంటే ఎక్స్ట్రాగా మనం ఇన్‌కేస్ ఏమైనా ఆయనకి చీరలా కూడా ఇవ్వాలన్నా కూడా చీర, కండువా అవి ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. అది తీసుకుని మా పేరెంట్స్ ఇచ్చేసారనమాట. ఆ 500 రూపీస్ కాకుండా. సో, ఆడవాళ్ళే అంటే ఎవరైనా వెళ్తున్న వాళ్ళు ఉంటే మీకు ఆ పూజ చేయించుకోవాలంటే తప్పకుండా చేయించుకోండి. అండ్ మీరు స్ఫటికలింగ దర్శనంకి వెళ్ళాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ లైక్ 5:30 కల్లా వెళ్ళిపోవాలండి. అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ చాలామంది కొంతమంది అంటే వచ్చిన వాళ్ళు ఏమైనా పిండ ప్రదానాలు చేయాలన్నా కూడా అవి మనకి ఘాట్స్ దగ్గర పిండ ప్రదానాలు కూడా చేస్తారండి. సో, అది కూడా ఉంటుంది. ఇంకా అవి కాకుండా మిగతా టెంపుల్స్ మనకి లేకపోతే మిగతా విజిటింగ్ స్పాట్స్ ఏంటనేది నేను మీకు ఒకసారి చెప్తాను. మీరు ఒకవేళ కానీ అక్కడ అంటే సముద్ర స్నానం అయిపోయిన తర్వాత లేకపోతే టెంపుల్ నుండి బయటకు వచ్చేసేటప్పుడు మీకు ఏమైనా క్రూజ్‌ది ఎక్కాలంటే అది కూడా మీకు క్రూజ్‌వి కూడా ఉంటాయండి. లైక్ అక్కడే ఉంటుంది. సో, అక్కడికెళ్ళి మీరు క్రూజ్ ఎక్కడం కూడా చూడొచ్చు. లైక్ లోకల్ వాళ్ళవి కొన్ని ఉన్నాయి క్రూజెస్. సో, అది అరౌండ్ 100 మెంబర్స్ అకామిడేట్ చేసింది. సో, అది మీకు ఇన్‌కేస్ ఏమైనా ఇంట్రెస్ట్ అయితే అది కూడా చూడొచ్చండి. ఇంకా ఇది కాకుండా మనకి కొన్ని చూడాల్సిన మస్సీ ప్లేసెస్ రామేశ్వరంలో ఏంటనేవి మీ అందరితో నేను షేర్ చేసుకుంటానండి. సో, మనకి టెంపుల్ సౌత్ గేట్ దగ్గరే మీకేంటంటే శ్రీ ఉజ్జయిని మహాకాళి టెంపుల్ అనేసి చాలా మంచి అమ్మవారి గుడి ఉంటుందండి. సో, మీరు అందరూ వినే ఉంటారు. ఉజ్జయిని అమ్మవారు అని ఫేమస్ కదా! సో, అదే టెంపుల్ వాళ్ళ గ్రూప్ ఇక్కడ కూడా ఉన్నాదండి. ఒక టెంపుల్ ఎగ్జాక్ట్లీ మనకి సౌత్ గేట్ ఆపోజిట్ వస్తుంది ఇది. సో, మీరు కనుక అక్కడికి వెళ్ళినట్టయితే ఈ టెంపుల్ని విజిట్ చేయడం అనేది మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి మనకి రామపాదం అని ఒక రాముడి యొక్క పాదాలన్నమాట. సో, అది ఒక చిన్న గుడిలాగా ఉంటుందండి. సో, అది మనకి అంత రష్ అయితే ఏముండదు. సో, మీరు ఇన్‌కేస్ రామేశ్వరం వెళ్ళినట్టయితే తప్పకుండా రామపాదం మాత్రం వెళ్ళండి. అక్కడ మనకి ఫోటోస్ అవి తీయడానికైతే ఎలౌ చేయరండి. జస్ట్ మీరు వెళ్ళి రాముడి పాదాలకు ఒకసారి దండం పెట్టుకొని వచ్చేయడమే. అక్కడ ఒక పూజారి కూర్చున్నారు. ఆయన టెంపుల్ యొక్క విశిష్టత ఏంటనేది ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు అక్కడ వెళ్ళిన లాంగ్వేజెస్‌తో. సో, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. దాని తర్వాత మనకి లక్ష్మణ తీర్థం అని కూడా ఉంటుందండి. సో, లక్ష్మణ తీర్థంలో ఏంటంటే లక్ష్మణుడు అక్కడ అంటే ఆ గుడి దగ్గర శివలింగాన్ని ప్రతిష్ఠింప చేసే గుడి అనమాట. అక్కడ ప్రతిష్ఠించిన గుడి అనమాట. సో, అది కూడా మీరు తప్పకుండా లక్ష్మణ తీర్థం కూడా వెళ్ళండి. అక్కడ మంచి పెద్ద కోనేరు అవన్నీ ఉండి చాలా బాగుంటాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి నటరాజస్వామి టెంపుల్ ఒకటి ఉంటుందండి. సో, నటరాజస్వామి టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. లోపల ఆర్కిటెక్చర్ అంతా మీరు చూసినట్టయితే చాలా రిచ్‌గా, రాయల్‌గా కట్టారండి. పైన కూడా మీరు వెళ్ళినప్పుడు చూడండి. మీరు సీలింగ్ మీద కూడా చాలా బాగా చేశారు. సో, అది కూడా మస్ట్ సీ టెంపుల్ అండి. నటరాజస్వామి టెంపుల్. ఆలయ ప్రాంగణం అంతా కూడా బాగుంటుంది. మరీ పెద్ద గుడి కాదు. బట్ జస్ట్ రోడ్డుకి ఆనుకునే ఉంటుంది. తప్పకుండా అది మాత్రం విజిట్ చేయండి. అండ్ దాని
ఎదురుగుండానే మీకు పంచముఖ హనుమాన్ టెంపుల్, పంచముఖ హనుమంతుడి టెంపుల్ కూడా ఉంటుందండి. సో, అది కూడా చాలా మంచి టెంపుల్ అనమాట. సో, మీరక్కడ 2 థింగ్స్ కవర్ చేస్తారు. ఒకటేంటంటే పంచముఖ హనుమంతుడు టెంపుల్ దగ్గర మీకొక చాలా పెద్ద హనుమంతుడు విగ్రహం ఉంటుంది. సో, అక్కడేమి అంటే మనకి ఫ్రీ ఎంట్రన్సేనండి. అక్కడ జస్ట్ అంటే మీరు ఇన్‌కేస్ మొబైల్స్ తీసుకెళ్ళినట్టయితే దానికి ఛార్జ్ చేస్తారు వాళ్ళంతే. అండ్ అక్కడ హనుమంతుడికి దండం అవి పెట్టేసుకుంటారు. అండ్ మీకు ఇన్‌కేస్ అక్కడ ఏమైనా ఒకవేళ గాని హవన్ అంటారు కదా హిందీలో, అదేమైనా చేసుకోవాలంటే హోమ్‌లా ఏమైనా చేసుకోవాలంటే దానికి ₹100 అండి. సో, వాళ్ళ దగ్గర మనం అవి కొని అండ్ వాళ్ళొక మంత్రం చెప్తారు. ఆ మంత్రం చెప్పి ఉన్న సామాగ్రి అంతా కూడా ఆ హోమం చేసే ఏరియాలో మనం అక్కడ వేసేస్తామండి. ఆ మంటంతా బాగా పైకొస్తుంది కదా! సో, అలా దుని అవన్నీ ఉంటాయి కదా! అలా ఉంటుందండి. ఇంకా అక్కడ అంటే మీరు హనుమంతుడి దర్శనం అవన్నీ చేసేసుకున్న తర్వాత మీరు లోపలికి కొంచెం అదే టెంపుల్‌లోని కొంచెం లైక్ లెఫ్ట్ సైడ్ ఒక రూమ్‌లా ఉంటుందండి. అక్కడికి గనుక మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీకు ఫ్లోటింగ్ స్టోన్స్ అనేవి అది చాలా ఫేమస్. మీరు గనుక చూసినట్టయితే రామేశ్వరం వెళ్తే తప్పకుండా అవి చూడాలండి. సో, ఫ్లోటింగ్ స్టోన్స్ మనకక్కడ లైక్ ఏవైతే మనకి ఆ టైంలోని ఆంజనేయ స్వామి అవి యూజ్ చేసిన ఆహ్ స్టోన్స్ ఉంటాయి కదా! సో, అవి పైన అంటే చాలా నీటి మీదనే తేలుతున్నట్టు ఉంటాయండి. సో, ఆ స్టోన్స్ అనేవి అక్కడ పెట్టేసి ఉన్నారు. సో, అక్కడ మీకు ఇన్‌కేస్ ఏమైనా డొనేషన్స్ అవి కావాలంటే మీరు ఆ డొనేషన్స్ అన్నీ కూడా చేయొచ్చండి. అది అక్కడ ఫ్లోటింగ్ స్టోన్స్ యొక్క విశిష్టత అవన్నీ కూడా మీకు అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అక్కడ ఒక ఆయన ఉన్నారనమాట వెళ్ళినప్పుడు. సో, మేమైతే అక్కడ ఒక 1116 డొనేట్ చేశామనమాట. మాకు మంచిగా అనిపించి అండ్ అక్కడ యూజువల్లీ మనం ఆ స్టోన్స్ అవి పట్టుకోవడానికైతే అలౌ చేయరండి. సో, అలా పైనుండి చూడడమేననమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ధనుష్కోడి బీచ్ అనేది కూడా చాలా ఫేమస్. మీరందరూ కూడా వినుంటారు. ధనుష్కోడి లైక్ మంచి షార్ట్స్ యూట్యూబ్‌లో కూడా చూసే ఉండుంటారు కదా! సో, అది మస్సీ అండి. ఆ స్పాట్ అయితే మస్సీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ధనుష్కోడిలో ఏంటంటే లైక్ మనకి ఎలా ఉంటుందంటే లైక్ 2 వైపులా బీచ్ ఉంటుందండి. మధ్యలో మాత్రమే మనకి లైక్ రోడ్ ఉంటుంది. సో, ఇట్ ఈస్ కాల్డ్ యాస్ లాస్ట్ రోడ్ అనమాట. సో, అది అంటే లైక్ మనకి ఎక్కడైతే ఇండియన్ ఓషన్ యొక్క పాయింట్ ఉంటుందో అది కనబడుతూ ఉంటుందండి. ఒకవైపు మనకి అరేబియన్ సీ అండ్ ఒకవైపు బే ఆఫ్ బెంగాల్ 2 మీట్ అయ్యే పాయింట్ కిందన ధనుష్కోడి దగ్గర మనం అది చూస్తామండి. సో, అది కూడా చాలా బావుంది. అండ్ వాటర్ అయితే మీకు ఇంకా నేనైతే చెప్పలేను. అది మీరు అంటే లైక్ ఏదో వేరే బీచెస్ అంటే వేరే కంట్రీలో మనకి బీచెస్ ఎలా ఉంటాయో అంత అద్భుతంగా ఉన్నాయండి. వాటర్ అయితే చాలా చాలా బావుంటుంది. సో, తప్పకుండా మీరు వెళ్ళినట్టయితే మాత్రం ధనుష్కోడి అయితే కంపల్సరీగా విజిట్ చేయండి. అక్కడ చాలామంది ధనుష్కోడి దగ్గర ఫోటోస్ అవి కూడా దిగుతారు. ఇంకా నా యూట్యూబ్ షార్ట్స్ మాత్రం చూడండి. నేను చాలా రీల్స్ చేస్తూ ఉంటాను ఈ సీరీస్ మీద. సో, ఇంకా మీరు అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి కొతాండర్మార్ బీచ్ సారీ కొతాండర్మార్ టెంపుల్ అనేసి ఇంకొకటి ఉంటుందండి. సో, ఆ టెంపుల్ కూడా చాలా ఇంపార్టెంట్ టెంపుల్ అనమాట కవర్ చేయాల్సింది. నాకు నోరు సమంగా తిరగట్లేదు. సారీ అబౌట్ ఇట్. బట్ నేను మన డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. మీరు తప్పకుండా ఆ టెంపుల్ కూడా అది కూడా మనకు ఆన్ ద వే టు మళ్ళీ లైక్ ధనుష్కోడి టు రామేశ్వరం వెళ్ళే మధ్యలోనే ఉంటుంది. సో, ఆ టెంపుల్ కూడా తప్పకుండా విజిట్ చేయాలి. మీరు ఇన్‌కేస్ అది కూడా మస్సీ టెంపుల్ అనమాట. బావుంటుంది. రాముడు, లక్ష్మణుడు, తర్వాత సీత అమ్మవారు, ఇంకా హనుమంతుడు అందరు కలిసి ఉన్న టెంపుల్ అండి. చాలా పురాతనమైన టెంపుల్ మస్సీ టెంపుల్ అనమాట. ఇంకా మళ్ళీ ఇంకొక బీచ్ కూడా చాలా ఫేమస్ ఉంటుందండి. అరియమ్మన్ బీచ్ అని. అది కూడా తప్పకుండా విజిట్ చేయండి ఇన్‌కేస్ మీరు గనుక వెళ్ళినట్టయితే. అండ్ ఇంకా అరియమ్మన్ బీచ్ వచ్చేసి మీకు వయా రామేశ్వరం టు మదురై వెళ్ళేటప్పుడు ఎయిదర్ మీరు అటు నుండి వచ్చేటప్పుడైనా కవర్ చేయొచ్చు, లేదా ఇటు నుండి వెళ్ళేటప్పుడైనా కవర్ చేయొచ్చండి. సో, అది అంటే అరియమ్మన్ బీచ్ ఇట్ ఈస్ లైక్ అంటే కొంచెం ప్రైవేట్ బీచ్ టైప్ ఆఫ్ వైబ్స్ నాకు వచ్చాయండి అక్కడికి వెళ్ళిన తర్వాత. బావుంది. అంతా చాలా బావుంది. బట్ మేము వచ్చేసి మిట్ట మధ్యాహ్నం వెళ్ళాము. సో, బాగా ఎండగా ఉండింది. బట్ మీరు వెళ్తే మాత్రం లైక్ ఈవినింగ్స్ ప్రిఫర్ చేస్తే పిల్లలు గానీ ఈవెన్ లైక్ మీకు అక్కడ స్నానం అవి చేయాలన్నా కూడా బావుంటుంది.
ఉంటుందండి. సో, తప్పకుండా చూడండి అది కూడా. ఇంకా నేను షాపింగ్ అక్కడ ఏంటేం చేశాననేది నేను సెపరేట్ వీడియో చేశానండి. రామేశ్వరం షాపింగ్ అనేది. సో, ఆ వీడియో అయితే తప్పకుండా మీరు చెక్ చేయండి. అండ్ అక్కడ మామూలుగా ఎక్కువగా దొరికేవేంటంటే నెక్లెసెస్ అవి చాలా బాగున్నాయండి. ఇంకా లైక్ మీకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్ ఇవి ఎలాగా మీకు తీసుకుంటారు కదా! కొంతమందికి శంఖాలు అవి కొనుక్కునే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూడొచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఇంకా మనము ఎక్కడికైనా వెళ్తే ఆ ప్లేస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటనేది తెలుసుకోవాలి కాబట్టి అక్కడ ఏమైనా రామేశ్వరం బుక్స్ అయితే చాలా దొరుకుతున్నాయి డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో. అది కూడా కావాలంటే తీసుకోవచ్చండి. ఆహ్, ఇంకా నార్మల్‌గా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయండి.